ఒకటవ యోహాను పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకున్నాం. ఇందులో ప్రధానంగా ఈ 2 వచనాల్లో ప్రధానంగా కనబడుతున్న మాట ఏంటంటే ప్రేమ అనే మాట కనపడుతుంది. ప్రేమ అనే మాట భూలోకంలో యవనస్తుల మధ్య ఎక్కువ వినబడుతుంది. కానీ బైబిల్లో దీని ఈ వచనాన్ని గురించి, ఈ మాటను గురించి, పదాన్ని గురించి చాలా వచనాలు ఉన్నాయి. ముఖ్యంగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాటలో దానికి ఒక కొలత లేక, ఎంత అని చెప్పలేక, ఎంతో విస్తారమైనదని ఆ భావం వచ్చేలాగా ఆ వాక్యంలో రాయబడింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అలాగే ప్రేమను గురించి చెప్పడానికి ఒక అధ్యాయమే ఉన్నది. కొరింథీ పత్రికలో 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమను గురించి ఒక అధ్యాయం ఉన్నది. ఆ ఆఖరణ ఏమన్నదంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింట్లో నిలిచినది ప్రేమయే. ఒకవేళ ప్రేమ లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారట? మోగిడి కంచును గణగణలాడు తాళమనే ఉండును. ఎన్ని భాషలన్నీ వచ్చేసినా, చివరికి దేవదూతల భాషలతో మాట్లాడేసిన ప్రేమ లేకపోతే వాళ్ళు వేస్ట్ అని చెప్తుంది. ఇంతకీ ప్రేమ అనే పదం మీద మనకి స్పష్టత పొందాలి. లోకానికి అందరికీ ప్రేమ అంటే ఒక భావన ఉన్నది. అది ప్రేమ అంటే కామంతో కూడుకున్నదని, అంటే లస్ట్ రిలేటెడ్ లవ్ అన్నమాట. కానీ ఇది కాదు. బైబిల్లో కూడా ప్రేమ అనే మాట పలు చోట్ల వాడబడింది. ప్రేమను గురించి సత్యవతమ్మ గారి పాట గుర్తొస్తుంది నాకు. ఎప్పుడో పాడారు ఆ పాట. ఏంటి? తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, ఇవన్నీ ఉన్నాయి. కానీ మనుషుల మధ్య ఉండే ప్రేమ కంటే దేవుని ప్రేమ గొప్పది. ఆ ప్రేమను ఏమంటారంటే అగాపే అంటారు. అగాపే. ఆ ప్రేమకి మనుషులు దాన్ని వెలకట్టలేరు. దేవుని ప్రేమ అది విస్తారమైనది, ఎల్లలు లేనిది. అది ఎంతో ప్రేమ. అది ఎంతో ప్రేమ అంటే ఏమండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు. మనుషుల్ని ఏమంటే లోకాన్ని ప్రేమించొద్దు అంటున్నాడు. అవునా? లోకమునైనను, లోకంలో ఉన్న వాటినైనను దాన్ని ప్రేమించొద్దు అని చెప్తున్నాడు. అయితే దేవుని ప్రేమను తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోగలమంటే దేవుని వాక్యము ద్వారానే తెలుసుకోగలం. ఇంకొకలాగా తెలుసుకోలేం. కాబట్టి దేవుని వాక్యం ఏమి చెప్తుందో తెలుసుకుంటే అసలు దేవుని ఉద్దేశం ఏంటో తెలుస్తుంది. ఆయన ప్రార్థనలో కూడా నేర్పించాడు కదా, ఆయన చిత్తం ఏంటో అంటాం కదా, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును కాకంటే ఆయన చిత్తం పరలోకంలో నెరవేరుతుంది. భూమి మీద కూడా నెరవేరాలంటే ఆయన ప్రేమ, ఆయన చిత్తం, ఆయన మనసు ఏంటో భూమి మీద ఉన్న మనుషులకు తెలియాలి. భూమి మీద ఉన్న మనుషులందరికీ తెలిసినా తెలియకపోయినా ఆయన దారిని వెంబడించే క్రైస్తవులకు లేదా సంఘానికి ఖచ్చితంగా తెలియాలి. కాబట్టి ఈ విషయాన్ని ఈ పత్రికలో యోహాను అనే భక్తుడు, ఆ శిష్యులలో ఒకడైన వాడు, సహోదరులో ఒకడైన వాడు, ఆయన యెరూషలేము సంఘానికి పెద్దగా ఉన్నవాడు, ఈ పత్రికలు రాశాడు కదా. ఈ పత్రికలు రాసినప్పుడు ఈ 3 పత్రికల్లో కూడా 1వ యోహాను, 2వ యోహాను, 3వ యోహానులో కూడా ఈ ప్రేమ అనే మాట ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఈ వచనంలో ఏమన్నారంటే ప్రియులారా మనము ఒకరినొకడు ప్రేమింతము. అంటే ప్రేమ ఏం చేస్తుంది? లోపాలని వెతకదు. నీలో లోపం నేను వెతికి, నాలో లోపం నువ్వు వెతికి, నువ్వు ఇలాగంటే అది ప్రేమ కాదు. కాబట్టి మనము ఒకరినొకడు ప్రేమింతము. ఎలాగనగా ప్రేమ దేవుని మూలముగా
కలుగుతున్నది. నీ శరీరం మూలంగా కలగట్లేదు. చూడండి, శరీరం బాగున్నప్పుడు ప్రేమ పుడుతుంది అంటే ఆ ప్రేమ శరీరం పాడైపోతుంది. కానీ దేవుని ప్రేమ అలాగా పాడైపోయేది కాదు, అది శాశ్వతము ఉండేది. కాబట్టి ఆ ప్రేమ ఔన్నత్యం, ఆ ప్రేమ యొక్క గొప్పతనము ఆయనలోనే కాకుండా ఆయన మనుషుల్లో కూడా ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం. ఆయన మనుషులు ఇవి తెలుసుకొని మసులుతారు. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుణ్ణి ఎరగలేదంటే అర్థం ఏంటి? వాళ్ళు ప్రేమ లేదన్నమాట, అంతే కదా. దేవుని ప్రేమ దేవుని మూలంగా కలుగుతుందట. దేవుని మూలంగా ప్రేమలో ఉన్నవాడికి దేవుడు ఎవరో తెలుస్తుందట. అర్థమవుతుంది కదా. దేవుడు అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుస్తుంది. ఆ దేవుని యొక్క ఉద్దేశం తెలియకుండా ఉన్నాడు అంటే దేవుని ప్రేమల వాళ్ళు లేదని మనం అర్థం చేసుకోవచ్చు. 8వ వచనం, దేవుడు ప్రేమ స్వరూపి. ఒక చోట యోహాను సువార్తలో ఉంటుంది, దేవుడు ఆత్మ గనుక అన్నారు కదా. ఆత్మ కనపడదు, అవునా? మరి ప్రేమ కనపడుతుందా? ఇక్కడ ఏమో స్వరూపి అట. ప్రేమ స్వరూపం అంటే ఒక రూపం, కానీ ప్రేమ కాబట్టి ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు అని చెప్తున్నారు. అంచేత వాక్యంలో కొన్ని వాక్యాలు మనం చదువుకున్నప్పుడు దాన్ని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. నేను చదువుతాను. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమే ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం కూడా చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 12వ వచనం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవలననుటే నా ఆజ్ఞ. ఈ 3 వచనాలు మనం చదువుకున్నప్పుడు కొంత ఐడియా మనకి ఫ్రేమ్ అవుతుంది. సరే, ఈ యోహాను భక్తుడు ఆ పత్రికలకు రాసిన సారాంశం ఏంటంటే, బయట వాళ్ళందరికీ ఏమో కానీ సువార్త సువార్తకు లోబడిన వారిలో ప్రేమ ఉండాలని ఆయన యొక్క ఆశ. కాబట్టి సంఘ సభ్యులలో ఎవరు ప్రేమ కలిగి ఉన్నారు, ఎవరు ప్రేమ లేకుండా ఉన్నారని ఆయన చెబుతూ ఉన్నాడు. కాబట్టి చూడండి, ఆ సంఘాలలో ఒక స్త్రీని గురించి రాస్తూ, ఈయన సంఘ పెద్దగా ఉన్నాడు కదా, రాస్తూ ఈ రెండో పత్రికలో ఏమంటున్నాడంటే, ఆ యోహాను పత్రిక 2వ పత్రిక 4వ వచనం నుంచి చూద్దాం. పెద్దనైన నేను ఏర్పరచబడిన అమ్మగారికి ఆమె పిల్లలకు శుభమని చెప్పారు ఆయన. దేని మొదలుపెట్టి 4వ వచనంలో, తండ్రి వలన మన ఆజ్ఞలను పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. ప్రేమను గురించి, ప్రేమకు లోబడిన వారు ఆ కుటుంబం గురించి చెప్తూ యోహాను గారు ఒక తల్లిగారికి రాస్తూ, ఆ సంఘంలో ఉన్న ఒక తల్లిగారికి రాస్తూ, మీ పిల్లలు కూడా సత్యానికి లోబడి ఉన్నారు కాబట్టి నేను సంతోషిస్తున్నాను అన్నాడు. అంటే
మన యొక్క కుటుంబాలలో పిల్లలు కూడా సత్యానికి లోబడేవారుగా ఉండాలి. సత్యం అంటే ఏంటి? వాక్యము. వాక్యము సత్యమైనప్పుడు సంఘము గురించి కొన్ని మాటలు చెప్తున్నప్పుడు ఆ సంఘము ఎలాగో నడవాలో చెప్తుంది దేవుని వాక్యం కదా. సంఘం ఎలాగుంటుందట? సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. కాబట్టి సత్యము నిలబడాలంటే ఓ స్తంభం ఉండాలి. ఆ స్తంభం ఏంటి? సంఘం. కాబట్టి సత్యాన్ని నిలబెట్టే దానికి సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆ సత్యమైన బోధ నిలబడాలంటే సంఘము స్థిరంగా ఉండాలి. స్తంభం ఎలాగుంటే స్థిరంగా ఉంటుందా? ఒక బిల్డింగ్ నిలబడాలంటే స్తంభం మంచిగా బలంగా ఉండాలి. అలాగే సత్యము నిలబడాలంటే కూడా సంఘము స్థిరంగా బలంగా ఉండాలి. కాబట్టి ఆ బలమైన సంఘమే సత్యాన్ని నిలబడుతుంది. కానీ బలహీనులైతే ఆ సత్యాన్ని నిలబెట్టలేరు. ఆ సంఘానికి కూడా మానవ జీవితం అంతా కూడా కుటుంబం మీద కూడా ఆధారపడి ఉంది. దేవుడు ఏర్పాటు చేసుకున్న మొదటి ఇన్స్టిట్యూట్ ఏదంటే కుటుంబం, ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా సత్యానికి లోబడి ఉండాలి. సత్యానికి లోబడి ఉండడం అంటే ఏంటి? ఇక్కడ కూడా చెప్పాలి. సత్యమునకు సంఘము స్తంభంగా ఉన్నది కదా. ఏ సంఘం అది? ఇప్పుడు సంఘం అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే క్రీస్తు చనిపోయిన తర్వాత సమాధి చేయబడి తిరిగి లేచాడు కదా. 50 రోజులకు పండుగ వచ్చింది. ఆ 50 రోజునే అర్థం. దాని పెంతెకొస్తు అంటే అర్థం అంటే 50 రోజున. ఆ 50వ రోజున సంఘం ప్రారంభమైంది. అది పెంతెకొస్తు సంఘం కాదు. ఆ రోజుని అది పండగ. ఆ పండగ ఇప్పుడు సంక్రాంతి పండగ ఎలాగో ఆ రోజు కూడా పెంతెకొస్తు పండగ అలాగా. కాబట్టి ఆ రోజున ప్రారంభమైంది. ఆ రోజున ప్రారంభమైన సంఘము క్రమక్రమంగా పెరుగుతుంది. క్రమంగా పెరిగి ఈ ప్రారంభమే ప్రవచనాల మూలంగా కలిగింది. దానియేలు చెప్పినా, యోబేలు చెప్పినా, యెషయా చెప్పినా ఈ ప్రవచనాల నెరవేర్పుగా ఆ రోజున జరిగింది. ఆ ప్రవచనాల ప్రకారం జరిగిన ఆ సంఘమే క్రీస్తు సంఘం. ఏం చేద్దంటే ప్రాణము క్రీస్తు వారు పెట్టారు. ఆ సంఘము కోసమే ఈ పత్రికలన్నీ వ్రాయబడ్డాయి. అలాగే అపోస్తల కార్యాల్లో ఆ సంఘం యొక్క చరిత్ర అంతా లిఖించబడి ఉన్నది. కానీ మన చుట్టూ మనం చూసినప్పుడు లోకంలో అనేక సంఘాలు కనపడతాయి. బాగా పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు, పెద్ద పెద్ద సౌకర్యాలు ఉన్న సంఘాలు కనబడతాయి. అవి ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే ఏదో డేట్ చెప్తారు, ఎప్పుడే డేట్ చెప్తారు. కానీ ఈ డేట్తో బైబిల్ చెబుతున్న డేట్తో సరితూగవు. బాప్టిస్ట్ ఉన్నదనుకోండి 1500 సంవత్సరంలో ప్రారంభమైంది. ఎవరు ప్రారంభించారంటే జాన్ స్మిత్ ఆయన ప్రారంభించాడు. అది చరిత్ర చెప్తుంది. కానీ బైబిల్కి దానికి సంబంధం లేదు. కాబట్టి ఏదో ఒకదాని గురించి అని కాదు, కానీ ఇవన్నీ మనం కంపేర్ చేసుకుంటే, ఒకదానితో ఒకటి పోల్చి చేసుకుంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుస్తుంది. కాబట్టి గమనించండి, మనం సంఘములో ఉన్నప్పుడు సంఘముకి దేవుడు ఏమైతే చెప్పాడో ఆ మాటల ప్రకారం మనం నడవాలి. కాబట్టి సంఘములో ఉన్న పరిస్థితిని ఈ యోహాను గారు ఒక పరిస్థితిని చెప్పాడు. ఇక్కడ ఈ సంఘములో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఇది 5వ వచనంలో, కాగా అమ్మా క్రొత్త ఆజ్ఞ నీకు రాసినట్టు కాదు, కానీ మొదటి నుండి మనకు కలిగిన ఆజ్ఞనే వ్రాయచ్చు. మనము ఒకరినొకరు ప్రేమింపవాలని నిన్ను వేడుకొంచున్నాను. మనం ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకున్న వాళ్ళే అనున్నది ఆజ్ఞ. ఇలాగా చెబుతూ ప్రేమను గురించి సంఘ సభ్యులకి చెప్పాడు.
సంఘంలోని కుటుంబాలకి చెప్పాడు. ఆమె బాగా పిల్లలను కూడా సత్యములో పెంచిందని అభినందిస్తూ ఆ పత్రిక వ్రాయబడింది. మూడవ పత్రికలో వచ్చేటప్పటికి ఒక విషయాన్ని ఆయన పాయింట్అవుట్ చేస్తున్నాడు. సంఘంలో రకరకాల మనుషులు ఉంటారు. ఆ మనుషుల్లో ఒక ఆయనకి సంఘంలో నేనే గొప్ప అని ఫీలింగ్ ఉందట. నేనే గొప్ప, నన్ను కన్సల్ట్ చేయకుండా ఏమీ చేయకూడదు అని ఒక ఫీలింగ్ ఉందట. ఆయన గురించి చెప్తున్నాడు. చూడండి, నేను సంఘమునకు సంగతి రాసి తిని అయితే 9వ వచనం 3వ పత్రికలో, వారిలో ప్రధానత్వము కోరుచున్న దెయోత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు. సంఘంలో ఉన్నాడట ఒక ఆయన పేరు దియోత్రెఫే అని ఆయన ఉన్నాడట. ఆయన ఏం కోరుకుంటున్నాడట? ప్రధానత్వం కోరుకుంటున్నాడట. ప్రధానత్వం అంటే ఏంటి? నేనే సంఘంలో అన్నిటికంటే నేనే ప్రధానుణ్ణి. ప్రధానం అంటే ఆయనకి తెలియకుండా ఏమి జరగకూడదు అన్నమాట. ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించట్లేదు. వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదరడం అంటే ఏంటి? వదరడం అంటే అరిసేవాళ్ళని కొన్ని ప్రాంతాల్లో ఏమంటారంటే వదలకర అంటే అరవడం అన్నమాట. వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదరచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక, అంటే వస్తున్నారంట ఎవరో సంఘానికి, వాళ్ళని కూడా వీళ్ళతో పాటు చేర్చుకొనక వారిని చేర్చుకొన మనస్సు గల వారిని కూడా, సంఘంలో కొంతమంది వాళ్ళని చేర్చుకో అది ఇదే అంటే వాళ్ళని కూడా మనస్సు గల వారిని కూడా ఆటంకపరచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును. వాళ్ళకి ఉత్తరం ఎందుకు రాశాడు? దూరంగా ఉన్నాడు కాబట్టి ఉత్తరం రాశాడు. అంటే సంఘములో ఉన్నప్పుడు ప్రేమ గురించి మొదలుపెట్టాం కదా మనం. ప్రేమ కనబడదు కానీ మన క్రియల ద్వారా అది కనబడుతుంది. మనలోని ప్రేమ ఏదో బొవ్వ బిస్కెట్ వేసి చూపించవచ్చు, కానీ మనం చూపించవలసింది ఏంటంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మనలో దాచేటట్టు ఆయన. మనలో ప్రేమ ఉంచిన వాడు ఎవరు? దేవుడు. ముందు చదువుకున్నాం కదా, మనలో ప్రేమ ఉంచిన వాడు దేవుడు. కాబట్టి ఆయన మాట విని మనము దాని ప్రకారము నడుచుకోవాలి. ఇతను మాత్రము ఈ దియోత్రెఫే అలా చేయలేదు అని చెప్పి గమనించండి. దేవుడు మనకు తెలుసు కదా, ఎంత చదువుకో, దేవుడు ప్రేమ స్వరూపి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37, 38, 39 కూడా చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనదియే. ఆజ్ఞలో ఏంటిది? ప్రభువును ప్రేమించడం. ప్రభువును ప్రేమించడం అంటే దేవుని ప్రేమించడం, అంటే దేవుని ప్రేమ మనలో కనబరచడం. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. కాబట్టి ఇది కూడా పొరుగువాని ప్రేమించడం, దేవుని ప్రేమించడం, ఆ రెండు మాటలు చూడండి. దేవుని ప్రేమించడం, పొరుగువాని ప్రేమించడం. ఆ పొరుగువాని ప్రేమించే దశలో మనము
సంఘములో ఒకరినొకరు ప్రేమించాలి. సంఘం బయట కూడా ఎవరిని ప్రేమించాలంటే అందరినీ ప్రేమించాలి. ముఖ్యంగా యేసుప్రభు ఒక మాట చెప్పాడు, మిమ్మల్ని మీ సహోదరుల్ని ప్రేమించుకుంటే అది గొప్ప ఏముంది, శత్రువుని ప్రేమించాలి. అప్పుడు ఈ లోకమంతట్లోనూ కూడా ఈ మాట యేసు ప్రభుని పై స్థాయిలో నిలబడుతుందండి. శత్రువుని ప్రేమించడం. శత్రువుని ఎవరు ప్రేమిస్తారు? శత్రువుతో దెబ్బలాటెట్టుకుంటారు, శత్రువుని ఎలాగోలాగా విమర్శిస్తారు, అలాగే ఎలా చేస్తారు. కానీ ప్రేమించడం, ప్రేమిస్తే ఏమవుతుంది? శత్రుత్వం పోతుంది, శత్రుత్వం పోతుంది. కాబట్టి దేవునిలో ఈ దేవుడు మన పట్ల ఆయన ప్రేమను చూపుతున్నాడు. దేవుని ప్రేమ మనలో ఉంటే మనం ఒకరికి మేలు చేసేవాళ్ళుగా ఉంటాం. మనకు తెలుసు, ఒక ఆయనకు కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వస్తే అది పోగొట్టుకోలేకపోయాడు. అలా కాదు, దేవుని భక్తుడు ఉన్నాడు. దేవుని దగ్గరికి వెళితే నీ జబ్బు బాగుపడుతుందంట. అంటే నీలో ప్రేమ ఉంటే దేవుని దగ్గరికి నడిపిస్తావు. నువ్వు దేవుని దగ్గరికి నడిపిస్తావు ఒక ఆత్మనే. ఎవరు నడిపించిన వారంటే ఎవరు? ఆవిడ పేరు కూడా లేదండి, ఆవిడ పేరు కూడా లేదు. పేరు కోసం పాటుపడే మనిషి కూడా కాదు. కొందరు ఏం చేసినా వాళ్ళ పేరు కావాలని చూస్తూ ఉంటారు, మనుషుల ముందు ఘనత కావాలని చూస్తారు. కానీ ఈ అమ్మాయి ఎక్కడుంది అసలు? ఇశ్రాయేలీల దేశాన్ని, ఇశ్రాయేలీలో ఉండే ఆ చిన్న పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళని చంపేసి ఈ పిల్లని ఎత్తుకొచ్చేసారు. ఎత్తుకొచ్చి ఈ సైన్యాధిపతి ఇంట్లో పెట్టుకున్నారు. ఇతను ఏం చేయాలి? ఈ అమ్మాయి ఏం చేయాలి? మనం చూసే చదువు మన చుట్టుపక్కల జరిగే అంటే చిన్నప్పుడే ఎవరైనా తల్లిదండ్రులు ఎవరైనా హాని చేస్తే వీళ్ళ మీద పగ పట్టుకొని పెద్ద అయిన తర్వాత వాళ్ళని పగ తీర్చుకోవడమే హీరోయిజం అనుకుంటారు. కానీ ఈ చిన్నపిల్ల ఏం చేస్తుందండి? ఆ యజమానికి మేలు చేయాలని చూస్తుంది. దేవుని ప్రేమ గల వాళ్ళు ఇలా ఉంటారు, దేవుని ప్రేమను తెలిసిన వాళ్ళు ఎలా ఉంటారు. కాబట్టి ఆ పిల్ల అతన్ని దేవునిలో నడిపించే ప్రయత్నం చేసింది. ఇంకా చూడండి, యేసుప్రభు వారు ఒక రోజున భోజనం ఏర్పాటు చేశారు. అందరికీ ఆహారం ఏర్పాటు చేశారు. భోజనం అంటే మళ్ళీ అన్నము పప్పు ఉప్పు అనుకుంటారు, అది కాదు. కడుపు నిండడానికి ఆహారం. ప్రాంతంలో రొట్టెలు తింటారు కాబట్టి రొట్టెలు కోసం ఆయన ఆలోచించి శిష్యులకు అప్పచెప్పినప్పుడు ఒక శిష్యుడు ఏం చేశాడంటే ప్రజల్లోకి వెళ్ళాడు. ఆ రొట్టెలు ఆ చేపలు తెచ్చాడు. ఎవరి దగ్గర ఉన్నాయి? మరి చిన్నపిల్లవాడు ఎవరన్నా తీసుకుంటానంటే వదులుతారా? పైగా వాళ్ళ అమ్మ చెప్పే ఉంటుంది, ఎవరికే పెట్టక బాబు, నువ్వే పిల్లలు పెట్టేస్తూ ఉంటారు. కాబట్టి ఇచ్చేయంటే ఇచ్చేసాడు. ఎందుకు ఇచ్చాడు? దేవునికి ఇవ్వడం అంటే దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు అది ఇవ్వగలరు. మనలో కూడా దేవునికి ఇవ్వాలంటే దేవుని ప్రేమ మనలో ఉంటే ఇవ్వగలం. దేవుని ప్రేమ మనలో లేకపోతే ఇవ్వలేము. అక్కడే తెలిసిపోతుంది మనం దేవుని వాళ్ళమో దేవుడి మనుషులు అవునో కాదో అనేది. కాబట్టి ఆ పిల్లవాడు దేవునికి ఇచ్చాడండి, అవునా? కాబట్టి గమనించండి, ఇంకా చాలా మంది ఉన్నారు దేవుని ప్రేమను తెలిసిన వాళ్ళు. దేవుని ప్రేమ తెలిసిన వాళ్ళు దేవుని స్వరం వింటారట, దేవుని భక్తుల స్వరం వింటారట. మనకు తెలుసు, ఒక ఆయన్ని జైల్లో పెట్టేశారు. అపోస్తల కార్యాల్లో ఒక ఆయన్ని జైల్లో పెట్టేశారు. ఎవరైనా? పేతురు అంటే ఎవరు? చేపలు పట్టుకున్నందుకే జైల్లో పెడతా, దోణులు నడిపించినందుకే జైల్లో పెడతా, దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. దేవుని సువార్త అంటే యేసుక్రీస్తు దేవుడు అని చెప్తున్నాడు. ఆయన మీరు అందరూ కలిసి ఆయన సమాధి చేసేశారు, చంపేశారు, కానీ ఆయన తిరిగి లేచాడు, దానికి మేము సాక్ష్యం అని అనేక దృష్టాంతాలు చెప్తూ సాక్ష్యం ఇచ్చి ఆయన సువార్త సేవ చెప్తుంటే బోధించొద్దని దేవాలయంలో దేవాలయ పెద్దలు వాళ్ళు ఆయన్ని జైల్లో పెట్టించేశారు. మళ్ళీ విడిపించబడ్డాడు. కానీ ఒకనొక సందర్భంలో ఏమైందంటే
హేరోదు కూడా ఇన్ని జైల్లో పెట్టించేశాడు. కానీ ఏమవుతుందంటే పేతురు గారు జైల్లో ఉన్నారు, కానీ సంఘం ఎలాగుంది మరి? పేతురు జైల్లో ఉంటే ఏం చేస్తున్నారు? సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారండి. ప్రార్థన మనకు తెలుసు, ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుందట. దేవుని చిత్తాన్ని మనకు అనుకూలంగా మారుస్తుంది. కాబట్టి ప్రార్థన చాలా ముఖ్యము. ప్రార్థనకు పెట్టుబడి ఏం కావాలి? నువ్వు ఏ పూజ చేయాలన్నా, ఏ యజ్ఞం చేయాలన్నా, ఏది కార్యక్రమం చేయాలన్నా డబ్బులు కావాలి. కానీ ప్రార్థన చేయడానికి పెట్టుబడి లేదు. నీ మనసే పెట్టుబడి, నీ టైమే పెట్టుబడి. కాబట్టి నీకేమీ రాకపోయినా సరే ప్రార్థన చేయడం నేర్చుకుంటే నీ పరిస్థితి మారుతుంది. ఎంతో మంది తల్లులు తన కుటుంబ పరిస్థితిని మార్చుకోవడానికి ప్రార్థన నేర్చుకున్నారు. ప్రార్థన వల్ల ఇంటి పరిస్థితిని, కుటుంబ పరిస్థితిని మార్చుకున్నారు. కాబట్టి గమనించండి, సంఘం అంతా ప్రార్థన చేస్తుంది. పేతురు అయితే ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్న ఆయన ఏం చేస్తాడంటే నిద్రపోతున్నాడు. సంఘానికి నిద్ర లేదు. ఎందుకు నిద్రపోతున్నాడు? బహుశా ఆయన ఆ కీర్తన జ్ఞాపకం చేసుకుంటాడు. ఏమనంటే, గాఢాంధకారపు లోయలో సంచరించిన అయపాయమునకు భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇంకొక కీర్తన జ్ఞాపకం చేసి, నీ కుడి పక్క 1000 మంది పడిన 10,000 మంది కూలిన. దేవుని బిడ్డలకి భయం అక్కర్లేదండి, భయం అక్కర్లేదు. ఎంచేతంటే దేవుడు తన దూతను పంపిన ప్రతి సందర్భంలో ఒక మాట చెప్పింది. దూత మరి దగ్గరకు వచ్చింది కదా, మరి దగ్గరకు వచ్చి ఏమన్నాడు? దయాప్రాప్తురాలా, భయపడకు. ఈ భయపడొద్దు అనే మాట బైబిల్లో 365 సార్లు ఉందంట. దాన్ని పెద్దలైన వారు ఏమంటారంటే, సంవత్సరానికి 365 రోజులు కదా, రోజుకొక సారి చూసుకున్నా భయపడొద్దని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి భయపడక్కర్లేదు. దేవుని బిడ్డలకి భయము అక్కర్లేదు. నీ చింత యావత్తు నువ్వు ఏమనుకుంటావు? మనం అలాగే రకరకాల ఆలోచిస్తాం. దానివల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం పాడైపోతుంది. యేసు ప్రభు దగ్గర కూడా మరియా మార్త ఉన్న సందర్భంలో ఇంటికి వెళ్ళినప్పుడు మార్త అన్నది కదా, ఇదిగో నీకు చింత లేదా అన్నది. ఎందుకు ఇంత పని ఉన్నది? మా చెల్లెమో నీ పాదాల దగ్గర కూర్చుంది, నీకు చింత లేదా అంటే ఆయన ఏమన్నాడు? మరి అయితే శ్రేష్టమైన దాన్ని ఎంచుకుంది. పని మంచిదే, కానీ దానికంటే వాక్యము శ్రేష్టమైంది. కాబట్టి వాక్యాన్ని ఎంచుకుంది. ఇప్పుడు కూడా దేవుని సన్నిధిలో కూర్చున్న వాళ్ళకి ఎంతకంటే గొప్ప పనులు ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో ఉండడం శ్రేష్టం. అటువంటి శ్రేష్టమైన పనిని ఎంచుకుంది. ఈవిడ మరియకు మార్తకు ఏం చెప్పాడంటే, లోకంలో బోళని పనులు ఉంటాయి. చింతించడం వల్ల ఇంకో మాట, మన ఎత్తుని దాన్ని పెంచలేము, తగ్గించలేము. సరే చూద్దాం. పేతురు జైల్లో ఉన్నప్పుడు సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. తలుపు దగ్గర సౌండ్ వచ్చింది. ఈయన విడిపించబడ్డాడు, దేవదత్త బయటికి నడిపించింది, అంతా వచ్చేసింది. తలుపు దగ్గర సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తే వీళ్ళు ఊరికి ప్రార్థన చేసేస్తున్నారు. ఏమని? పేతుని కానీ విడిపించమని ప్రార్థన చేస్తున్నారు. విడిపించడం అయిపోయింది, ప్రార్థన వదలలేదు ఇప్పుడు. కానీ పేతురు వచ్చి తలుపు కొట్టి తలుపు తీయండి అన్నాడు. ఆ స్వరం ఎవరన్నారు? రోదే అనే చిన్న పాప విన్నదండి. ఎందుకు అలా విన్నదంటే దేవుని ప్రేమ తెలుసు. చిన్నతనంలోనే దేవుని ప్రేమను గురించి ఆమె విన్నది. ఎవరు చెప్పారో మాట్లాడి? పేతురు గారు చెప్పారు సంఘానికి. సంఘములో
పేతురు గారి మాట వినేవాళ్ళు వీళ్ళందరూ. కాబట్టి పెద్దవాళ్ళైతే ప్రార్థన చేయడం వరకు విన్నారు, కానీ ఈ పిల్ల ఏంటంటే విశ్వాసంతో ఉన్నది. విశ్వాసం అంటే ఏంటి? ఇది జరిగి తీరుతుందని. కాబట్టి వర్షాల కోసం ప్రార్థన చేసినప్పుడు ఒక చిన్న పాప గొడి కొట్టుకొని వెళ్ళిందండి ప్రార్థనకి. ఎందుకు? వర్షం వస్తుందని. పెద్దవాళ్ళు అందరూ పట్టుకోలేదు. అర్థం ఏంటి? మరి ఇలాగే ఈ అమ్మాయి కూడా ఆ స్వరం విని తలుపు 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 తీయడం కాదు, ముందు వీళ్ళకి చెప్పింది. పేతురు గారు వచ్చారంటే వాళ్ళు ఏం చేశారట? వాళ్ళందరూ గద్దించారంట ఆ అమ్మాయిని. కానీ మాట వదలలేదు. మాట వదలకుండా పేతురు గారు వచ్చారు, నేను ఆ స్వరం విన్నాను అది అంటే అప్పుడు తలుపు తీసేటప్పటికి ఎదురుకుంటా ఆయన కనపడ్డాడు. కాబట్టి గమనించండి, ప్రేమ, దేవుని ప్రేమ అంటే ఆ దేవుని ప్రేమ మనలో ప్రత్యక్షం అవ్వాలంటే మనం దేవుని పనులు చేయాలి. ఈ దేవుని పనులు చేయడంలో సంఘాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. సంఘంలో ఉన్న ప్రతి వారిని ఆదరించాలి. ఎవరో దేమత్రేయులు అలా కాకుండా అతను ఏంటి? ప్రధానత్వము కోరుకుంటున్నాడట. కానీ దేవుని అంటే యేసు ప్రభు చూపించిన మాదిరి ఏంటంటే తగ్గింపు కావాలి. ఆ తగ్గింపు ఎలాగా, ఎంతవరకు తగ్గించుకున్నాడు యేసుప్రభు అంటే ఆయన శిష్యులందరినీ కూర్చోబెట్టి వాళ్ళు గురువు గారు కాళ్ళే కదా కడగాల, కానీ ఆయన ఏం చేశాడు? తగ్గించుకున్నాడు మాదిరి. పైగా ఇంకో చోట నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయుటకు వచ్చాను అన్నాడు. అంటే పని చేయడానికి వచ్చాడు, కానీ పని చేయించుకోవడానికి నేను అందరి మీద పెత్తనం చేయడానికి రాలేదు అన్నాడు. కాబట్టి గమనించండి, ఈ యోహాను పత్రికలో ఆ యోహాను గారు చెప్పిన మాదిరి ఏంటంటే ప్రేమను కలిగి ఉండమని చెప్తున్నాడు. ఆ ప్రేమ ఎవరిచ్చారు? దేవుడే మనలో పెట్టాడట. ఆ ప్రేమ మనలో ఉంటే మనం దేవుని పని చేస్తాం. ఆ ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంటే అది శారీరక క్రియలకు సంబంధించిన ప్రేమ అనుకుంటే శరీరము నిష్ప్రయోజనం కదా. ఆ శరీర క్రియలు ఏవని మనం చూసినప్పుడు గలతీ పత్రికల 5వ అధ్యాయంలో శరీర క్రియలన్నీ ఉంటాయి. ఆత్మ ఫలాలు, శరీర ఫలాలు. కాబట్టి అదంతా గ్రహించుకొని మనం ప్రేమ కలిగి ఉండాలి. కేవలం మనం చెప్పడం మాత్రం కాదు, కానీ చెయ్యాలి. కాబట్టి చూడండి, నాకు గుర్తొచ్చింది ఒక మాట. ఈ 1వ యోహాను 3వ అధ్యాయము 17వ వచనం చూసుకుందాం. 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొంచున్నాము. ప్రేమ ఎలాంటిదో దాన్ని బట్టి మనకు తెలుస్తుందట. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము. మనం ఏం పెట్టాలా? మనం అవసరమైతే, అంటే ప్రాణం పెట్టే స్థితిలో నువ్వు ఉన్నట్టే అన్ని పెట్టడానికి రెడీ అవుతావు. కాబట్టి దేవుడు ఆ మాదిరి చూపించాడు యేసుక్రీస్తు వారు. 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? కాబట్టి ఈ చదివితేనే మీకు అర్థమైపోతుంది. గమనించండి, దేవుని ప్రేమ ఎంత గొప్పదో. దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉండి మనల్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. అసలు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వారు? మనం ఏమి గొప్పవాళ్ళమని ఆయన మనలో ప్రేమించాలి అంటే మనల్ని ఆయనలా మార్చుకోవాలని ఆయన యొక్క తాపత్రయం. మార్పు ఆయనలాగా మారాలని. కాబట్టి ఈ మాటలు గ్రహించుకుందాం, మనము దేవుని ప్రేమ కలిగి ఉందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు. అందరి హృదయాలు నీ వాక్యం స్థిరపరిచి అభివృద్ధి చేసి నీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తుని పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.